హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ వీడియోలో పార్ట్ 1 చూపెట్టాను కదా. పార్ట్ మసాలా వేయాలి. ఫస్ట్ కారం వేయాలి. మొత్తం 5-6 స్పూన్లు వేయాలి కారం ఫస్ట్. తర్వాత పసుపు వేసుకోవాలి 1 స్పూను. తర్వాత చికెన్ మసాలా, ఇవన్నీ ఓన్ మేడ్ అండి. చికెన్ మసాలా వేసుకోవాలండి ఒక 3 స్పూన్లు. తర్వాత గరం మసాలా వేయాలండి. గరం మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేయాలండి. ధనియాల పొడి. తర్వాత కల్లుప్పు వేయాలండి. కల్లుప్పు, రాక్ సాల్ట్ చూడండి. అలాగే వేసుకొని కొంచెం ప్యాకెట్లో కొంచెం ఉంచుకొని మిగతా అంతా వేసేయాలి అన్న. ఇప్పుడు మసాలా అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేద్దామండి. పెరుగు అలా 5 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. హెరిటేజ్ పెరుగు కొంచెం గట్టిగా ఉంటుందండి. హెరిటేజ్ పెరుగు బాగుంటుంది. ఇలాగా మనం 10 ప్యాకెట్లు వేసుకోవాలండి. 10 ప్యాకెట్లు. మీకు ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో కొట్టండి. పెరుగు అంతా వేసుకున్నామండి. ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. చూడండి అలా ఉడకాలి, ఆ కలర్ రావాలి. బాగా ఉడికేస్తూ ఉంటారు 2-3 నిమిషాలు. వాటర్ వేయాలి. తర్వాత వేడి వాటర్ అండి. పక్కన మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదా, వాటర్ వేయాలండి. ఎంత సరిపడా అంత సరిపడా వాటర్ వేసుకొని లైట్గా గ్రేవీ కింద తయారు చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు బాగా ఉడకబెట్టుకొని పీసెస్ కూడా బాగా కలుపుకొని నీట్గా తయారు చేసుకోవాలండి. అలాగా కలర్ వచ్చేదాకా చూడండి. మనం ఏం కలర్ అయిపోయినా కూడా గోల్డెన్ కలర్ వచ్చింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు రైస్ ఎలాగ వేయాలో చూపెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.